హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయి, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. దీనిపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అల్పపీడనం ఉత్తర ఈశాన్యంగా పయనించి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి క్రమంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ అయితే తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురవనున్నాయి. ఇక వచ్చే 24 గంటల్లో కోస్తా, రాయలసీమ, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. ఇక దీని ఫలితంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఉరుములు, మెరుపులు, ఎదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ముఖ్యంగా జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం, నగర్ కర్నూలు, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్లో కర్నూలు, కడప, వైఎస్ఆర్ కడప, ప్రకాశం, కాకినాడ, నంద్యాల జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని, అలాగే కోనసీమ, విజయనగరం, పార్వతీపురం అనే జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేయడం జరిగింది.